కీడు చేసే మనస్సు ఆయనలో లేనే లేదు. ఉందా? దేవునిలో ఏముంది? మంచి మనస్సున్న యేసయ్య, మనస్సున్న సృష్టికర్త, మనస్సున్న దేవుడు, సర్వమానవాళ్లను ప్రేమించేవాడు ఆయన ప్రేమ ఎంతో అమూల్యమైన ప్రేమ. ఆయన రోగిని ప్రేమిస్తాడు, పాపిని కూడా ప్రేమిస్తాడు. ఎంత భయంకరమైన తిరుగుబాటు చేసే మనిషినైనా ఆయన కరుణించే దేవుడు, ఆయన కరుణామయుడు. రెండు చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెల్లించుదా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆకాశమునకు ఎక్కి మరలా దిగగలవాడు ఎవరు? సృష్టికర్త అని చెప్పాలి. మీరు ఎవరు అన్నప్పుడు ఏమనాలంటే సృష్టికర్త అని చెప్పాలి. ఈ సృష్టిని సృష్టించిన ఆయన వెక్కగలడు, దిగగలడు. ఎందుకంటే దీన్ని చేసాడు ఆయన. ఈ సృష్టిని చేసిన ఆయన ఆ పైకి ఎక్కుతాడు, అక్కడి నుండి కిందకి దిగుతాడు. ఎంత మంచోడో చూడండి దేవుడు. రోమీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట చెప్పబడింది. అదేమిటంటే 11వ అధ్యాయము 34వ వచనం. అక్కడ ప్రభు ఏంటమ్మా? ప్రభు మనస్సు వెరిగిన వాడెవరు? ఆయనకి ఆలోచన చెప్పేవారు ఎవరన్నా ఉన్నారా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మీకు వచ్చే వారం నుండి మీ చేతిలో ఒక మైక్ ఉండాలి, చదివే వాళ్ళ చేతిలో. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడ ఒక పళ్ళైనను సున్నైనను పోగొట్టకూడదు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టు బోధించాలి. అదే నిజమైన బోధ. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అనగా ఎంతో మహిమగల వాక్యం. ఆయన వాక్యము సజీవమైనది, బలము గలది, రెండంచులు ఖడ్గం కంటే వాడిగలది ఆయన యొక్క వాక్యం. కనుక ఇక్కడ మేము ఆత్మీయంగా దేవుని యొక్క లేఖనాలను చక్కగా వివరిస్తూ ఉన్నప్పుడు వాటిని మాకు మీరు మైకు ద్వారా అందించినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ ఒక పొల్లైనను సున్నైనను పోవటానికి వెళ్ళి. మరల చదవండి ఆ రోమీయులకు రాసిన పత్రిక. ప్రభు మనస్సు వెరిగిన వాడు ఎవడు? ఆయనకి ఆలోచన చెప్పగలవారు ఎవరు? ఆయనే ఆలోచనకర్త. ఆయనకి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయనకి ఎవడైనా చెప్పగలిగి ఉన్నాడా? ఆయన ఎవరో తెలుసా మీకు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయన ఎవరో చదవండి త్వరగా. మీరు బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుడే మనకు బోధకుడు. ఆయనకి బోధించే వాళ్ళు ఎవరు? ఆయనకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరు? ఆయన చెప్పే మాటకు ఎదురు మాట్లాడేది ఎవరు? మాట్లాడతారా? చెప్పండి, ఎవరున్నారు మాట్లాడేవాళ్ళు? ఆయనకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఆయనకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరున్నారు? బాగా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధకుడు. ఆయన అమూల్యమైన బోధకుడు. ఆయన బోధించే బోధ సర్వమానవాళ్లను కాపాడుతుంది, సర్వమానవాళ్లకు మేలు కలిగిస్తుంది ఆయన బోధ. ఆయన బోధించాలని మనము ప్రార్థన చేసుకోవాలి. మనందరం సహోదరులం. యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో ఏమి చెప్పబడినది అంటే, సహోదరులారా బోధకులని పిలువబడకండి, బోధకులని పిలువబడి వారికి కఠినమైన తీర్పు ఉందని చెప్తాడు. బోధకుడు ఎవరు అంటే యేసయ్య ఒక్కడే.
యెహోవా దేవుడే బోధించేవాడు. ఆయనే మనకు బోధించగల దేవుడు. ఆయనే మనకు మార్గమును చూపగలవాడు. ఆయనే మనకు ఆధారము, ఆదరించేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, మీ పిల్లలకు ఆయురారోగ్యాలు ఇచ్చేవాడు, మీ పొలాల్లో పురుగు రాకుండా మీ పంటలను దీవించేవాడు, మీ చేతి పనులను దీవించేవాడు. నువ్వు వెళ్ళే మార్గంలో నిన్ను కాపాడటానికి ఆయన దూతలను పంపించే ఆ బోధకుడు. ఆయన మాట వింటారా? మనుషులు మాట వింటారా? చెప్పండి, ఎవరు మాట వింటారు? ఒరిజినల్గా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానుసారంగా బోధించే బోధే దేవుని బోధ. అది పౌలు బోధించాడు. పౌలు బోధ ఎలా ఉందో చూడండి. మొదటి తిమోతి పత్రిక 2:7 మనం చూస్తే దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ సత్యమును బోధించటానికి దేవుడు అతడు అన్ని జనుల మధ్యకి పంపించటానికి పౌల్ని దేవుడు బోధకుడు అని ఆయనకి అధికారం ఇచ్చాడు. బోధకుడు అంటే పౌలుకు దేవుడు ఇచ్చాడు, నాలాంటి వాళ్ళకు కాదు. నేను బోధకుడిని ఎలా అవుతాను? నేను ప్రభువు పనివాణ్ణి. ఆయన పని చేస్తున్నాను, ఆయన సువార్తను ప్రకటిస్తున్నాను. ఆయనే మనకు బోధకుడు. ఆ బోధకుడు పౌలను బోధకునిగా చేశాడు, అపోస్తులను బోధకునిగా చేశాడు. వాళ్లకు దేవుడు అధికారం ప్రసాదించాడు. అందుకనే అపోస్తులు బోధ ఎక్కడుందో అక్కడ దేవుని బోధ ఉంటుంది. ఇది సత్యం. అక్కడ చెప్తున్నాడు, మొదటి తిమోతి పత్రికలో పౌలు చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తూ, అన్ని జనుల దగ్గరికి నన్ను పంపుతున్నాడు దేవుడు. అన్ని జనులకు బోధించడానికి నాకు ఆయన బోధ అప్పగించాడు. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. మరోసారి చెప్పండి, దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్న మాటల వల్ల ప్రజలు బాగుపడతారు, ప్రజలకు ఆరోగ్యం కలుగుతాం, ప్రజలు మారు మనసు పొందుతారు, ప్రజలు జీవితాలను కాపాడుకుంటారు, ప్రజలు జీవితాల్లో ఆనందాన్ని అనుభవిస్తారు. అలాంటి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆయన పనివాళ్ళంగా ఉండాలి. మనందరము ఎవరు అంటే సహోదరులం. సహోదరులు ప్రేమలో లీలనైపోవాలి మనం. ఆయనే మనకు మంచి బోధకుడు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో దావీదు మహారాజు ఏమన్నాడు? యెహోవా నాకు మంచి కాపరి. అబ్బా, ఎంత మంచి మాట చూసారా! మనందరికీ కాపరి ఎవరు? ఆ బోధకుడు, ఆ సృష్టికర్త, ఆ యెహోవా దేవుడు, ఆ యేసుక్రీస్తు రక్షకుడు. ఆకాశమునకు ఎక్కగలడు, మరలా దిగి రాగలడు. ఎవరు దిగుతారు? ఎవరు ఎక్కుతారు? చెప్పండి. నువ్వు కట్టుకున్న ఇల్లు నువ్వు ఎక్కుతావు, మరలా దిగి వస్తావు. ఆయన కట్టిన సృష్టి, ఆయన ఎక్కగలడు, ఆయన దిగగలడు. ఆయన సమర్థుడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? ఈ పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆయనకున్న ఆస్తి అంతా ఇచ్చి దేవునికి బోధకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రజల్ని కాపాడేవాడయ్యాడు. ప్రజల్ని సరైన మార్గంలో, దేవుని మార్గంలో నడిపించగలిగిన సమర్థత, నడిపించగలిగిన ఆత్మశక్తి దేవుడు అతన్ని అభిషేకించి అపోస్తుల వలె, అపోస్తుల కంటే ఇంకా ఎక్కువగా గొప్ప సేవ చేసిన సేవకుడు ఎవరు అంటే అపోస్తుడైన పౌలు. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? బేదలు పోషణ కొరకు తనకున్నంత ఇచ్చేశాడు, ఆస్తి అంతా ఇచ్చేశాడు. ఈరోజు బోధకులు అనిపడిన వారు ఆస్తి ఇస్తున్నారా? ఇస్తున్నారా? కనీసం 10 మందికి భోజనం పెట్టి 10 మందిని మంచి మార్గంలో నడిపించి 10 మందిని కాపాడటానికి నీవు యేసయ్యలో భాగమవుతున్నావా? పౌలు భాగమయ్యాడు. యేసుక్రీస్తు శ్రమలలో పాలువాడయ్యాడు. నువ్వయ్యావా?
ఎవరన్నా నిన్ను కొట్టారా? ఎవరన్నా నిన్ను తిట్టారా? నీవు గాయపరచబడ్డావా? నీవు నిందలు అనుభవించావా? శ్రమలు అనుభవించావా? పౌలు అనుభవించాడు, అందుకే అతడు బోధకుడయ్యాడు. ఈ దైవ గ్రంథాన్ని బోధించగలిగిన సమర్థుడు పౌలు, పేతురు, యోహాను. వింటున్నారా? అపోస్తులు దేవుని బోధించి ఈ సర్వ సృష్టిలో అనేకమైన పట్టణాలు, అనేకమైన దేశాలు, అనేకమైన ప్రాంతాలు, అరణ్యాలు, సముద్రాలు వారు దాటుకొని వెళ్ళి ఆత్మలను రక్షించారు. వారు మంచి సేవకులు. దేవునికి స్తోత్రం. మంచి సేవకులు ఎవరు చెప్పండి? మంచి సేవకులు ఎవరండి? అపోస్తులు. అపోస్తుల యొక్క బోధ ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సంఘం ఉంటుంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘాన్ని బలపరుస్తూ ఉంటాడు. ఆ సంఘంలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఆ సంఘంలో ఆత్మలను రక్షిస్తూ ఉంటాడు. డబ్బు కాదు కావాల్సింది. అపోస్తులకు ఏం కావాలి? ఆత్మలు కావాలి. అపోస్తులకు ఏం కావాలి? దేవుడు కావాలి. అపోస్తులకు ఏం కావాలి? ఆయన లోకం కావాలి. చప్పట్లు కొట్టండి. ఆయన లోకం. ఆయన లోకం కోసమే వారు దేవుని పని చేశారు. దేవుని దాసులుగా, దేవుని సేవకులుగా, దేవుని బోధకులుగా అనేకమైన కష్టాలకు గురయ్యారు. యేసయ్య ఒక్కసారి ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటే అపోస్తుడైన పౌలు అవే దెబ్బలు 3 సార్లు తిన్నాడు ప్రజలతో. ఆయన్ని వీడ్చిడ్చి కొట్టారు, ఆయన్ని చిత్రహింసలు పెట్టారు. అందుకే అపోస్తుడైన పౌలు బోధకుడుగా దేవుడు ఆయన్ని అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కాలంలో పౌలు లేడు. అపోస్తులను అభిషేకించినప్పుడు పౌలు సౌలుగా ఉన్నాడు. కానీ ఆ తరువాత పౌలను దేవుడు సాధన కర్రగా వాడుకున్నాడు. నిజమైన సేవకుడు ఎవరు అంటే పౌలు. పౌలు నోటి నుండి వచ్చిన మాట దేవుని మాట. పౌలు ఏది మాట్లాడితే అది దేవుని మాట. పౌలు ఏది చెబితే అది దేవుని కార్యం. అలాగా దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. వాళ్ళ ద్వారా దేవుడు మహిమపడ్డాడు. వింటున్నారా? 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము. పేతురు చెప్తున్న మాటలు, ఈరోజు పేతురు చెప్తున్న మాటలు జరుగుతున్నాయి. 4వ వచనంలో పేతురు చెప్తున్న మాటలు జరుగుతున్నాయి. పేతురు అనగా ఒక రాయి. పేతురును దేవుడు అభిషేకించాడు. పేతురుకు పరలోక తాళ్లపు చేతులు ఇచ్చాడు. పేతురు చాలా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. పేతురు వెళ్ళుచుండగా పేతురు నీడబడితే రోగులు బాగుపడ్డారు. రోగులకు ఆరోగ్యం కలిగినది. పేతురులో యేసు ప్రభు ఉండి అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో పేతురు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. 4వ వచనమా 3వ వచనం చదువు. వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుంటున్న చావుకులు బోధకులు అవుతారా? బోధకులు అవుతారా? కల్పన మాటలు, దేవుని యొక్క మాటలు పక్కన పెట్టి కల్పన మాటలతో మీ వల్ల వాళ్ళు లాభం పొందుతున్నారు. లక్షల లాభం పొందుతున్నారు. కోట్ల లాభం పొందుతున్నారు. జాగ్రత్త, వారికి తీర్పు ఉంది. వారిని దేవుడు విడిచిపెట్టడు. దేవదూతలు పాపం చేస్తే దేవదూతలను కఠినంగా శిక్షించిన యేసు ప్రభు ఇలాంటి వారిని కూడా శిక్షిస్తాడని ఆ పేతురు ముందుగానే చెప్పాడు. పేతురు కాలంలో, అపోస్తుల కాలం, యేసుక్రీస్తు ఈ లోకంలో 33 సంవత్సరాలు ఆయా ప్రాంతాల్లో తిరిగి వారిని తీసుకెళ్ళి వారి ద్వారా ఎన్నో అద్భుతాలు యేసు ప్రభు మొట్టమొదటిగా కానాను అనే ఊరిలో
నీళ్లను ద్రాక్షారసంగా దేవుడు మార్చాడు. చప్పట్లు కొడతారా? నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. అక్కడ వీళ్ళు అపోస్తులు ఉన్నారు. ఆ తరువాత ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఆయన దీవించినప్పుడు అక్కడికి వచ్చిన గొప్ప జనసమూహము తినగా 12 గంపలు మిగిలాయి. మరొక చోటున 7 రొట్టెలు చేపలు, అక్కడ కూడా దేవుడు అద్భుతం చేశాడు. అలాంటి అద్భుత కార్యాలు చూసిన అపోస్తులు ఈరోజు మనకు వారు సాక్షులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారి యొక్క సాక్ష్యం ఈరోజు మన జీవితాల్లో మనం కూడా సాక్షులం అవ్వాలి. ఎంతమంది అవుతారు అలాగా? ప్రియ సోదరి సోదరుడా, సహోదరులారా, ఈరోజు చాలామంది బోధిస్తున్నారు. వారి యొక్క బోధలో దేవుని మాట ఉందా? దేవుని యొక్క మాట ప్రకారంగా దేవుడు మహిమ పడుతున్నాడా? సేవకులు ఉన్నదంతా ఇచ్చి దేవుని కొరకు సేవ చేస్తున్నారా? దేవునికి పనివాళ్ళుగా ఉన్నారా? ప్రజల్ని కాపాడుతున్నారా? ఆత్మలను రక్షిస్తున్నారా? పేతురు అంటున్నాడు, డబ్బు సంపాదించుకుంటున్నారు. డబ్బు సంపాదించుకునే ఆ బోధకులకు, ఆ యొక్క సేవకులకు కఠినమైన శిక్ష. అదే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే వాళ్ళని కటిక చీకటి బిళాములో అంటే పాతాళ లోకములోనికి పంపిస్తున్నాడు. జాగ్రత్త. బోధకుడు అనే పిలువబడిన ప్రతి మానవానికి కఠినమైన శిక్ష తప్పదు ప్రియులారా. ఇప్పుడు నేను ఇక్కడుండి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను, బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్నాను. దానిలో ఏదైనా పొరపాటు జరిగితే నాకు కఠినమైన శిక్ష ఉంది. అందుకే నేను బోధకుడిని కాను. నన్ను సృష్టించిన దేవుడే నాకు బోధకుడు. ఆయన మాత్రమే సర్వమానవాళ్లకు బోధకుడు. ఆయన బోధించే ప్రతి మాటలో మనిషి జీవితం బాగుపడుతుంది, మనిషి బాగుపడతాడు, మనిషి దేవుని మార్గంలో నడుస్తాడు. మనిషి మనిషిగా బ్రతకాలంటే యేసయ్య బోధ కావాలి. ఎవరు బోధ కావాలి? నీ బోధ ఎందుకు? నీ కల్పన మాటలు, నీవు బోధించే బోధలో అంతా కల్మషమే. అంతా కూడా ప్రజల్ని అల్లకుల్లాలం చేసి, ప్రజల్ని కలవరపరిచి, గారడిద్ది చేసి, వారిని రాబట్టుకొని వారి మధ్యలో వారి ద్వారా నువ్వు ఆదాయం సంపాదించుకుంటున్నావు. ఈరోజు ఎంతమంది బోధకులని చెప్పి రుమాళ్ళు అమ్ముకొని డబ్బు సంపాదించుకుంటున్నారు, నూనె అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. యేసయ్య శరీరాన్ని అమ్మి డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇది నిజమైన బోధేనా? ఇలాంటి వారికి దేవుడు కఠినమైన శిక్ష మాత్రము తప్పదు. ఈ లోకంలో ఎక్కడైనా నువ్వు తప్పించుకుంటావు, కానీ యేసయ్య దగ్గర ఎవరు తప్పించుకోలేరు. అందుకని పౌలు సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని వెరగకుందును అని నిశ్చయించుకున్నాడు ఆయన. అందుకనే ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:3లో ఆయనకున్న ఆస్తి అంతా బీదలు పోషణ కొరకు ఇచ్చేశాడు. దేవుని ఎంబడించాడు, దేవుని మహిమపరిచాడు. దేవుని కొరకు అతసాక్షిగా బ్రతికుంటే దేవుని కొరకే నేను ఉంటాను, చనిపోతే యేసయ్య కొరకే చనిపోతానని అలాగే చనిపోయాడు ఆయన. ఈరోజు నువ్వు చనిపోతావా ప్రభు కొరకు? ప్రభు కొరకు నువ్వు నిందలు అనుభవిస్తావా? దెబ్బలు తింటావా? ఒకసారి ఆలోచించండి. ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయి పని చేయలేక నేను బోధ చేస్తానని బైబిల్ పెట్టాడు. ఏమిటి నీ బోధ? ఆయన పిలవందే నువ్వు బోధ చేయగలుగుతావా? ఆయన ఏర్పాటు లేకుండా నేను బోధ చేయగలుగుతావా? అయితే ఇది కల్తీ బోధ. నేను ఇక్కడ 27 సంవత్సరాలు, దగ్గర 28 సంవత్సరాలను బట్టి ఈ ప్రాంతంలో ఆత్మల కొరకు మేము ఎదుగుతూ ఉంటే 2-3 సంవత్సరాల్లో యేసయ్య బోధని చెప్పి కారులలో తిరుగుతున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. ఇదంతా ఆదాయమేనా కాదా? ప్రజలు కూడా అక్కడికే వెళ్ళి వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చి వీళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చుకుంటున్నారు. రుమాళ్ళు కొనుక్కోటానికి నీ కొట్లు లేవా? నూనె కొనుక్కోటానికి కొట్లు లేవా?
ఏమండి? చీరలు కొనుక్కోవటానికి కొట్లు లేవా? చర్చియేనా నీకు నూనె అమ్మేది? దేవాలయంలోనే నువ్వు బట్టలు అమ్ముతావా? దేవాలయంలోనే నువ్వు నూనె అమ్ముకుంటావా? అంటే వ్యాపారం పెట్టావా? బిజినెస్ పెట్టావా? అన్నిలు ఏమంటున్నారో తెలుసా? అన్నిలలో ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది జ్ఞానం గలవారు, చదువుకున్న పండితులు ఈ అల్లర చిల్లరి బోధను చూసి వాళ్ళందరూ దేవుణ్ణి ఎగతాళి చేయటం లేదా? దేవుని నామాన్ని దూషించటం లేదా? నీకు కొంచెమన్నా జ్ఞానం ఉండాలనా లేదా? నిన్ను దేవుడు పిలుచుంటే ఒరిజినల్గా దేవుని సేవకుడుగా పనిచేయి, లేదా పనులు ఎన్నో ఉన్నాయా లేవా? నువ్వు వ్యాపారం పెడతావా? తప్పు. బోధకుడని పిలువబడిన వాడికి కఠినమైన శిక్ష. ఈరోజు నువ్వు ప్రజల ద్వారా డబ్బు పోగు చేసుకుంటున్నావు. ఆ రోజు అపోస్తులు వారికి ఉన్నదంతా దేవునికి ఇచ్చేసి దేవుని ప్రజలకు పంచిపెట్టారు. దేవునికి స్తోత్రం. అదే నిజమైన బోధ. యేసయ్యకి ఏమైనా ఉందా? ఈ లోకంలో యేసు ప్రభు ఏదైనా ఒకటి చేత పట్టుకొని ఆకాశమునకు ఎక్కిపోయాడా? ఆకాశములో నుండి దిగొచ్చి ఇక్కడున్న బంగారము, ఇక్కడున్న అధికారము, ఇక్కడున్నవన్నీ కావాలని అన్నాడా? అనలేదే. ఆయన సేవకులు కూడా అలా అనలేదు. క్రీస్తే మాకు మేలు, ఆయనే మా బోధకుడు, ఆయనే మా గురువు, ఆయనే మా కాపరి, ఆయనే మా దేవుడు. ఈ లోకంలో నుండి ఆ లోకానికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నామని చెప్పారు. దేవునికి స్తోత్రం. గమనించండి, మీ ఇళ్లలో నేను చూస్తున్నాను, నూనె డబ్బా ఉంటుంది, కొట్లో కొనుక్కొచ్చుకో. అక్కడ ఒకవేళ కల్తీ అయినా అది కొట్లో కొనుక్కొచ్చుకున్నట్టుంటుంది. చర్చిలో కొనుక్కొచ్చుకుంటే అది వ్యాపారం అవుద్ది. అది దేవాలయం, అది పరిశుద్ధ దేవాలయం. అక్కడ దేవుడు బోధించే బోధకులు ఉండాలి. అక్కడే దేవుడు అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. అర్థమవుతుందా? ఈ మధ్యకాలంలో ఒక బోధకుడు అందరినీ పడేస్తున్నాడు. యేసు ప్రభు పడేశాడా? పడిపోయిన వాళ్ళని ఆయన లేపి నడిపించాడు కదా. మరి ఆయన పిలువబడిన బోధకులు పడిపోయిన వాళ్ళని లేపి బాగు చేశారు కదా. మరి నువ్వు పడగొట్టేవాడు ఈ బోధకుడువా, దొంగవా? చెప్పరే. మొదటి పేతురుకు, ఆ 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో పేతురు ఏం బోధించాడు? అక్కడ ఒకసారి పేతురు బోధ వినండి. అక్కడ ఏం బోధించాడు ఆయన? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులు మీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగు చేసుకుంటున్న బోధలు. దయచేసి గ్రహించండి. పేతురు బోధిస్తున్నాడు. పేతురు బోధ వినండి. పేతురు ఒరిజినల్. పేతురు చేపలు పట్టేవాడు. సముద్రంలో చేపలు పట్టి వలలేసి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నవాడు. పామరుడు, చదువు లేనివాడు, విద్య లేనివాడు, చీకటిలో బ్రతికేవాడు. అలాంటి పేతురు బోధ వినండి. బోధకులారా, పేతురు ఏం చెప్తున్నాడో వినండి. మీ బోధ కల్పనా కథలు, మీ బోధలో కల్తీ ఉంది, మీకు కఠినమైన శిక్ష, మీకు మీరే నాశనమును కలుగు చేసుకుంటున్నారు. అర్థమైందండి? ఈ బోధ మంచిది కాదు. విలువైన బోధ అపోస్తుల బోధ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క మహిమ ఉంటుంది. అక్కడ జనం ఉండరు, ప్రజలు ఉండరు, అక్కడ కొద్ది మందే ఉంటారు. అందుకనే ప్రభువు లోకాసువార్తలో కొద్ది మందా భయపడకండి, దేవుని రాజ్యం మీదన్నాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఇరుకు మార్గములో పరలోకం అన్నాడు, విశాల మార్గంలో ఎంతోమంది గుంపులు ఉంటారన్నాడు. అక్కడ నాశనం అని చెప్పాడు.
ఈ నాశనకరమైన బోధ తప్పుడు బోధ, అది దుష్టుని బోధ, అది అబద్ధపు బోధ. నిజమైన ఒరిజినల్ బోధ మాత్రమా కాదు. అపోస్తుల బోధ ఏమిటి అంటే ఆత్మలను రక్షించే బోధ. కల్తీ బోధ, డబ్బు సంపాదించుకునే బోధ. డబ్బు ఈరోజు కోట్ల కొలది డబ్బు ఎక్కడ చూసినా మూటలు మూటలే. ఇదంతా ఎవరి ద్వారా? ప్రజల ద్వారా వచ్చిన ఆత్మీయులు ఇచ్చిన కానుకలు, ఆత్మీయులు ఇచ్చిన ఆ యొక్క డబ్బు పెట్టి ప్రజలను పోషించాలి, ప్రజలను సరైన మార్గంలోకి నడిపించాలి, ఆత్మలను రక్షించాలి, దేవునికి మహిమార్థమైన దేవుని సేవ చేయాలి. నీవు ఎన్నాళ్ళు బ్రతుకుతావు? ఎంతకాలం బ్రతుకుతావు? ఆ డబ్బు నిన్ను బ్రతికేస్తుందా? ఆ డబ్బుతో నువ్వు బ్రతుకుతావా? యేసు ప్రభు అపవాదికి ఏం చెప్పాడు? 40 రాత్రులు 40 ప్రగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన్ని శోధించడానికి వెళ్ళిన అపవాది, ప్రభువా నీకు ఆకలయ్యింది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించి తినమన్నాడు. ప్రభు ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం బ్రతకడు, దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వల్ల మనిషి బ్రతుకుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని నోటి నుండి వచ్చిన మాట, ఆ మాట నీలో నుండి రావాలి, అప్పుడు ఆత్మలు రక్షించబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ భూలోకంలో నిజమైన సేవకులు, కష్టపడే సేవకుల దగ్గర డబ్బు ఉండదు, ఆత్మలు మాత్రమే ఉంటాయి. ఆ ఆత్మలు కొద్దిగే ఉంటారు అక్కడ. ఎందుకంటే అక్కడ నిజమైన బోధ, కష్టపడే బోధ, ఆకలి దప్పికలతో కాళ్ళ నడకలతో సేవ చేసే బోధ. ఈ ప్రాంతంలో 27 సంవత్సరాలు సైకిళ్ళతో నడిచాం, కాళ్ళతో నడిచాం, గొట్టాలు భుజాల మీద పెట్టుకొని అన్యుల దగ్గరికి వెళ్ళి అనేకులకు యేసయ్యే ఆకాశమునకు ఎక్కగలిగిన వాడు, భూమి మీదకి దిగిరాగలిగిన వాడు, సర్వమానవాళ్ళ కొరకు ప్రాణం పెట్టి మనకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడని ఈ ప్రాంతం అంతా మేము ప్రకటిస్తే మా దగ్గర డబ్బు లేదు. 2-3 సంవత్సరాల కింద వచ్చిన ఆ అబద్ధ బోధకులు డబ్బును సంపాదిస్తున్నారు. వ్యాపారం. దేవుడు కఠినంగా శిక్షిస్తాడని నేను చెప్తున్నాను. ఏ ఒక్కరిని విడిచిపెట్టడు, నన్ను విడిచిపెట్టడు. నేను బోధించే ఆయన యొక్క శ్రేష్టమైన మాటలు అక్కడ లెక్క ఉంటుంది. ప్రభు దగ్గర లెక్క చెప్పాలి. ప్రభు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాలి. ప్రభు ఏది చెప్తే అదే జరగాలి. అక్కడ ఆయనకి ఎదురు మాట్లాడటానికి ఎవరికి హక్కు లేదు, ఆయనకి బోధించడానికి ఎవరికి హక్కు లేదు. ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవడు? అప్పుడు తప్పించుకోలేరు ఈ బోధకులందరూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వింటున్నారా? టైం దగ్గరకు వచ్చింది, సమయం లేదు. యేసయ్య రాకట్లో ఉన్నా, ఆయన చెప్పిన ఈ యొక్క జరిగిపోతూ ఉన్నాయి, అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. దయచేసి మనం ఏం చేయాలంటే, ఇంకా రాను ఆయన సన్నిధికి తగ్గిపోతారు, కొద్దిమంది అవుతారు. ఆయన చెప్పిన మాటే జరుగుద్ది. కొద్దిమంది భయపడొద్దన్నాడు. లోకాసు వార్త 12వ అధ్యాయము 38వ వచనం అనుకుంటా, చదవండి. ఆయన ఏం చెప్పాడు? చిన్న మంద భయపడకండి, దేవుడు మీకు రాజ్యమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. చిన్న మంద అనగా ఇక్కడ కొద్ది మందే ఉంటారు. ఇది యేసయ్య ఏర్పాటు. ఇక్కడ ఆయనే మాట్లాడాలి, ఆయనే అధికారి, ఆయనదే ఇక్కడ పెత్తనం, ఆయనే పోషించాలి, ఆయనే సంరక్షించాలి. ఏది చేసినా ఆయనే, ఇవన్నీ ఆయనయే. ఆయన చేసే వాటిలలో కూలి వాళ్ళంగా పనిచేస్తున్నాం, ఆత్మల కొరకు పనిచేస్తున్నాం. ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉంటారు? యేసు ప్రభు పిలిస్తే వెళ్ళిపోవాలి కదా. మరి మోసం చేసిన డబ్బు నీతో వస్తుందా? ప్రజల్ని మోసగించిన, దారి తప్పించిన వారిని అన్యాయంగా పాతాళం వైపు నడిపిస్తున్నావే, నీకు కఠినమైన శిక్ష తప్పదు. అర్థమవుతుందా? చివరిగా చెప్తున్నాను, ఆయన ఆలయంలో వ్యాపారం చేయరాదు. ఆయన వ్యాపారంలో ఆత్మలను రక్షించు, ఆత్మల కొరకు కన్నీరు కారు, ఆత్మల కొరకు పశ్చాత్తాపడు, ఆత్మల కొరకు ప్రజల కోసం తిరుగు. పౌలు అన్ని జనుల దగ్గరికి వెళ్ళాడు. ఈ దురద చెవులోళ్ళు వినకపోతే
ఎదురు తిరుగుతుంటే ఒకరోజు ఒక మాట అన్నాడు, మీ నాశనానికి మీరే కారకులు, నేను అన్ని ప్రజల దగ్గరికి వెళ్తానని. అన్నిల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర బోధించి వాళ్ళ ఆత్మలు కాపాడాడు పౌలు. ఈరోజు ఆ బోధ ఉందా? చర్చి పక్కన చర్చి, ఎదురుమళ్ళ చర్చి, అవి చర్చీలు అంటారా? పని చేయని కాడికి వెళ్ళి పని చేయాలి. పొలం బాగుపడిన పొలాన్ని నువ్వేం పని చేస్తావు? బాగుపడని పొలానికి కాడి కష్టపడాలి. ఏమండి, అర్థమవుతుందా? అది కరెక్ట్ కాదు. ఆయన మైకు పెడితే ఆయన మైకు, ఆయన గోల్ చేస్తే ఆయన గోల్ చేయటం, ఇది దేవుని సేవ కాదు అని సహోదరులకు నేను తెలియపరుస్తున్నా. ఇప్పుడే మనం తెలుసుకోవాలి. కఠినమైన శిక్ష ఉంది. ప్రభువు మమ్మల్ని పిలిచాడు, మేము ఆయన సువార్తను ప్రకటిస్తున్నాం, ఆత్మల కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ఆత్మల కొరకు కన్నీరు గారుస్తున్నాం, పశ్చాత్తాపడుతున్నాం. మీ అందరి కోసం ప్రార్థించిన దినాలు జరిగిపోయాయి. జరగవలసిన దినాల్లో మీ కొరకు మేము ఎంతో జాగ్రత్తగా ప్రార్థిస్తున్నాం. మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలి, మీరు కాపాడబడాలి, మీరు దేవుని యొక్క కాపుదలలోనే ఉండాలి. అబద్ధ బోధకులు కాపుదల్లోకి వెళితే మీరు దారి తప్పిన గొర్రెల వలె అయిపోతారు. దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. చివరి దినాల్లో, రాకడి దినాలు, అంచె దినాలు, ప్రభు చెప్పిన భూకంపాలు వస్తూనే ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, జనం మీదకి జనం లేస్తూనే ఉన్నారు. అక్కడక్కడ ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు, ఒకరిని ఒకరు పాడు చేసుకుంటున్నారు, మోసం చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా మానవ లోకం పాడైపోతుంది. పాడైపోతున్న ఈ లోకంలో మనందరం ప్రభుతోనే ఉండాలి. ఎంతమంది ఉంటారు ప్రభుతో? చెప్పండి. ప్రభు సంఘంలో ఉండాలి. ఎంతమంది ఉంటారు చెప్పండి. ప్రభు బోధలో ఉండాలి. అపోస్తులు బోధే కరెక్ట్ అని ఈరోజు నేను రాయి గుద్దినట్టు చెప్తున్నాను. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, అపోస్తులకు సరిపోయిన మన భారతదేశంలో తెలుగులో ఆర్ఆర్కే మూర్తి ఒక్కడే. ఆయన మాత్రమే అమూల్యమైన సేవకుడు. బైబిల్ గ్రంథ సారాంశాన్ని అనుభవించిన వాడు. ఆ గ్రంథం చదివి 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 ఆ గ్రంథంలో ఉన్న సారాంశం చిన్న రేడియోల్లో బోధించి, టీవీల్లో బోధించి, అనేక సేవకులకు బుద్ధి చెప్పి, అనేక ప్రాంతాలకు బోధించి, రాజులను కదిలించి, అధికారులను కదిలించిన అపోస్తులకు సరిపోయిన బోధకుడు ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన రూపాయి సంపాదించుకోలే. ఆయనకొక కారు లేదు, ఆయనకొక మోటార్ బండి లేదు, ఆయనకొక చిన్న ఆటో. ఆ చిన్న ఆటోలో ఒక డ్రైవరు ఒకరోజు నన్ను తీసుకొని వెళ్ళాడు వాక్యం చెప్పే ఆ రూమ్ కాడికి. ఆ రూమ్లోకి ఆయన తప్ప ఎవరు పోవటానికి వెళ్ళలేదు. ఆయన అక్కడికి పోగానే ఆయనకు ఒక మర్యాద, వెంటనే కాపీ ఇస్తారు, వందనాలు చెప్పి కాపీ తాగుతాడు, లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకెవరు రావటానికి వెళ్ళలేదు. లోపల వాక్యం అయిపోయినాక మళ్ళా వస్తాడు, ఆటోలోకి వస్తుంటాడు. అంతే ఆయన పని. 24 గంటలు బైబిల్ చదివినా బైబిల్లో సారాంశాన్ని తెలుసుకున్నది ఒక్క ఆర్ఆర్కే మూర్తి గారు. అపోస్తులకు సరిపోయిన బోధకుడు ఆయన. ఆయన ఈరోజు పరలోక రాజ్యంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? మన ఇష్టం వచ్చినట్లుగా డబ్బు కోసం బోధించేది కాదు దేవుని బోధ. బైబిల్ గ్రంథాన్ని డబ్బుకు అమ్మకూడదు. బైబిల్ గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన మాటలు డబ్బులకి అమ్మకూడదు. డబ్బులకు బోధించే బోధ కాదు ఇది. ఆత్మలను రక్షించాలి, ఆత్మలను రక్షించాలి. ప్రజలకు రోగాలు, ప్రజలకు ఇబ్బందులు, ప్రజలకు సమస్యలు, ప్రజలకున్న కష్టాలను యేసయ్య నామములో వాటిని పరిష్కరించి వారిని యేసు మార్గంలో నడిపించేదే బోధ. అది మాత్రమే దేవుని సేవ, అది మాత్రమే నిజమైన ప్రభు మార్గం. ఒక్కసారి మీరందరూ లేచి నిలబడినట్లయితే మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఈ విశ్రాంతి దినాన్ని ప్రభు రానయ్యున్నాడు. ప్రభు రాకట్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రానయ్యున్నాడు. నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేయి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని దేవుడు చెప్పాడు. బోధకుడు నమ్మకస్తుడు కావాలి, సువార్థికుడు నమ్మకస్తుడు కావాలి, ప్రవక్త నమ్మకస్తుడు కావాలి. సంఘంలో బిడ్డలు దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో సహకరించే బిడ్డలు అందరూ కూడా ఆయనకి పనివాళ్లే.
ఆయన పని చేస్తున్న వారే. కూడి వచ్చిన మీ అందరూ కూడా యేసయ్యకు పనిచేస్తున్నారు. యేసయ్య జీతం ఇస్తాడు. పనివాడు జీతానికి పాత్రుడు. ఆయన పని చేస్తే ఆయన జీతం ఇస్తాడు. ఆయన మార్గంలో నడిస్తే నీవు ఆయనతో పరలోకం వెళతావు. పరలోక మహిమ నీకు ఆయన ప్రసాదిస్తాడు. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నా. దేవా, ఈ విశ్రాంతి దినాన సర్వమానవాళ్ళకి, సర్వ సృష్టికి నీవే బోధకుడవు. ఆకాశమా ఆలకించమని మాట్లాడావు. భూమి చెవియొగ్గమన్నావు. గాలిని గద్దించావు, అలలను గద్దించావు, తుఫానులు గద్దించావు, సముద్రం మీద నడిచావు. ప్రభు, ఆకాశానికి ఎక్కి దిగావు. పిరికెడ్లో గాలిని పట్టావు, బట్టలో నీళ్లను మూటగట్టావు. స్వామి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా మమ్మల్ని ప్రాంతంలో మీరు పనివాళ్ళనుగా నడిపిస్తున్నారు. నడిపించండి ప్రభు. మాకు కావాల్సింది మీ యొక్క మార్గం. మీ మార్గంలో ఆత్మలు రక్షించాలి తండ్రి. ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతోమంది ఆత్మలు పాతాళములో పడిపోతున్నారు. ప్రజలందరూ పాతాళపు అంచులో నడుస్తున్నారు. కాలు జారితే దానిలో పడేటట్టున్నారు. కనుక ప్రభువా, వారిని కాపాడండి. నీతిమంతులు 99 మంది కంటే ఒక్క పాపి విషయంలో మీరెంతో మహిమ పొందే దేవుడు. కనుక కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి